పూరా లోకల్. బతుకమ్మని కూడా రాజకీయం చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? గతంలో 2 టర్ములు బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. అప్పుడున్న ఊపి ఇప్పుడు లేదు అని కొంతమంది అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని అంటున్నారు, మరి విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు మరి? మీ పార్టీ ఏమంటది? మరి వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు, మేము రాజకీయంగా వాడుకోలే. బతుకమ్మ అనేది 2000 సంవత్సరాల సంది తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతాయి. ఇవాళ ఒక్కరోజు ఏదో మొన్న పెట్టింది కాదు, వాళ్ళే బతుకమ్మని తీసుకొచ్చినట్టు వాళ్ళు ఆనాడు క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ ఆయనలే బతుకమ్మ వచ్చినట్టు దాన్ని తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కల్వకుంట్ల కవిత గారి రూపంలో పెద్ద ఎత్తున ఏదో మేమే బతుకమ్మని, వాళ్ళు వచ్చిన తర్వాత వాస్తవం చెప్పాలి పూల బతుకమ్మ పోయి ప్లాస్టిక్ బతుకమ్మ అయిన మాట వాస్తవం. వాళ్ళ ఆయనలో అయింది ఇది. బతుకమ్మ పండుగ అంటే చాలా వైభవంగా కావచ్చు, చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా సనాతన ధర్మంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలంతా జరుపుకుంటారు. కనీసం కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఉపవాస దీక్ష ఉండి మహిళలంతా 9 రోజుల పాటు చేసుకున్నట్టు పండగ. మీరు వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ పండగ దసరా అయినమాట, దసరా మన బతుకమ్మ అయిన మాట వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ కూడా ప్లాస్టిక్ బతుకమ్మ అయింది. అదే కాకుండా గతంలో నిష్టలు తగ్గిపోయినాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాని రాజకీయం చేసే కోణంలో వారు ముందు కాంగ్రెస్ పార్టీ పండుగను పండుగలా జరుపుకోవాలి, రాజకీయ కోణం ఉండదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, ఇక చీరలు వాళ్ళు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ జరిగినట్టు, చీరలు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మే చేసుకున్న అంత దిగజారి ఉండరని చెప్పేసి తెలంగాణ సమాజం ఉండరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. వాళ్ళ ఆయనలో చీరలు మరి సమైక్య రాష్ట్రంలో చీరలే బతుకమ్మ జరుపుకోలేదా? చీరలు అనేది మీరు ఆరంభడాల కోసం మీరు ప్రజలకు ఇవ్వాల్సిన చీరలు క్వాలిటీతో కూడిన చీరలు ఇవ్వకుండా ఆనాడు మహిళలను అవమానించింది మీరు. మీ ఆయనలో బతుకమ్మకు అవమానం జరిగింది, మీ ఆయనలో బతుకమ్మతో పాటు మహిళలకు అవమానం జరిగింది. తెలంగాణ సనాతన ధర్మానికి మీరు మచ్చదేసిన వాళ్ళు. ఎందుకంటే మీరు ప్రతిదాన్ని తాగుబోతుల తయారు చేసేది తెలంగాణ. ప్రతి పండుగను మీరు తాగుడు తినుడు అనే ఒక కోణం తప్ప నిష్ఠ అనేది మీరు బంద్ చేశారు. అదే కాకుండా దానికి ఉన్నటువంటి రెస్పెక్ట్ను కూడా మీ ఆయనలో తక్కువైన మాట వాస్తవం. ఆ రెస్పెక్ట్ని కావచ్చు, గౌరవాన్ని కావచ్చు, 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బతుకమ్మను వైభవంగా జరుపుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము వరల్డ్ రికార్డు నెలకొల్పబోతూ ఉంది. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో ప్రపంచంలోనే ఒక గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కబోతూ ఉంది. 2000 సంవత్సరాల నుంచి జరుపుకున్న బతుకమ్మ ప్రపంచ రికార్డులో ఉండబోతూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ కృషి, కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నటువంటి విధానం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కోణంలో చూసారు, మేము ప్రజల సెంటిమెంట్ కోణం కావచ్చు, సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం.